విచారించి తర్వాత ఆయన హాస్పిటల్లో చేర్పించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ రాక్షస రాజ్యాన్ని ఏమనాల తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. నేను ఆ రోజు ఈ సంఘటన పర్యవేక్షించాను, ఎప్పటికప్పుడు సమీక్ష చేశాను, ఆయనకు అండగా నిలబడ్డాం. ఆనాడు ఇన్ఛార్జ్ ఆయన హాస్పిటల్లో చేర్చి ఇక్కడ నాయకులు అండగా ఉండి ఆయన్ని ధైర్యం చెప్పి నువ్వు అధైర్యపడద్దు, తెలుగుదేశం పార్టీ నీకు అండగా ఉంటాం, నిన్ను కాపాడుకుంటామని ధైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి దళితుల విషయం ఒక్కసారి మీరు ఆలోచిస్తే అనేక దాడులు జరిగాయి, ఒకటి రెండు కాదు. ఈ రాష్ట్రంలోనే నిన్నే సుబ్రహ్మణ్యం కాకినాడ మాజీ ఎమ్మెల్సీ డ్రైవర్, మాజీ డ్రైవర్, అతన్ని చంపి ఆయన కారులోనే వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశారు ఈ యొక్క నాయకుడు. అలాంటి అనంతబాబు ఈ జైల్లో ఉంటే రిలీజ్ చేస్తే ఊరేగింపుగా, అంటే ఒక దళితుడిని హత్య చేశాడు కాబట్టి ఊరేగింపుగా తీసుకుపోయే నీచ సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చాడు, ఆయన పక్కన ఈయన హీరో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పక్కన సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు అంటావు కదా, నా బావుమరిది అంటావు కదా, అలాంటి నువ్వు ఒక దళితుడిని చంపి కారులో పంపించి డోర్ డెలివరీ చేసిన నీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయవా? పక్కన పెట్టుకుంటావా? ఊరేగు. కడాన నువ్వు ఇదే మారిగా ఊరేగితే నీకు కూడా రేపు రాబోయే రోజు చిత్తుగా ఓడించి నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను కూడా ప్రజలు ఊరేగించే పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకో.